హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు ప్రొఫెసర్ దేవికా భట్నగర్. టైమ్ సిరీస్లో మనకి జనరల్గా ఫ్యూ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ హ్యాండ్ కర్వ్ అని, మూవింగ్ యావరేజెస్ అండ్ సెమీ మూవింగ్ యావరేజెస్, లీస్ట్ స్క్వేర్ మెథడ్ అని చాలా టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో మూవింగ్ యావరేజెస్ చాలా ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంటే, కానీ మూవింగ్ యావరేజెస్ చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. సో ఈజీగా నేర్చుకుందాం. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే చిన్న పిల్లలు కూడా చేయగలరు, స్కూల్ పిల్లలు కూడా మూవింగ్ యావరేజెస్ చేయగలరు, అంత ఈజీ ఇది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. వస్తే వదలకండి, గట్టిగా నేర్చుకోండి, జస్ట్ క్యాలిక్యులేట్ చేసి రాసేయడం అంతే. సరే, ఈ మూవింగ్ యావరేజెస్లో మనం ఏం చేస్తామంటే, ఇటు మూవింగ్ యావరేజెస్ దేంట్లోకి వచ్చింది? టైమ్ సిరీస్ అనే చాప్టర్లోకి వచ్చింది. టైమ్ సిరీస్ అంటే ఏంటి? అకార్డింగ్ టు ద టైం ఎట్లా అయితే మూవ్ అవుతూ ఉంటుందో, టైం ఎట్లా అయితే కదులుతూ ఉంటుందో, దానితో ప్రకారంగా మనము వాల్యూస్ని కనుక్కోవడమే టైమ్ సిరీస్. మూవింగ్ యావరేజెస్లోకి వెళ్తే కనుక, యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ అంటే సగటు. ఒక 10 మంది స్టూడెంట్స్ ఇచ్చారనుకోండి మార్క్స్, ఆ 10 మంది స్టూడెంట్స్ మార్క్స్ కావాలి, యావరేజ్ కావాలి అంటే మనం 10 మంది స్టూడెంట్స్ ఆ మార్క్స్ మొత్తం టోటల్ చేసి డివైడెడ్ బై 10 అంటే మనకి యావరేజ్, సగటు వచ్చేస్తుంది కదా. ఇది ఏంటి? మూవింగ్ యావరేజ్ అంటున్నాడు మనకి నాట్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ అంటే కదులుతూ ఉన్న యావరేజ్. ఏంటంటే అకార్డింగ్ టు ద టైం మారిన కొద్దీ దాని యావరేజ్ కూడా మనం మారుతూ ఉంటుంది అనమాట. అంత సింపుల్. అండ్ మీకు ఒక ప్రాబ్లం ద్వారా క్లియర్గా అర్థం చేస్తాను. బై ద వే, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ అని చెప్పాను కదా. ఎగ్జామ్లో అయితే నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఇది ఎగ్జామ్లో వచ్చేది, చక్కగా రాసేదాన్ని, మంచి మార్క్స్ వచ్చేవి. ఈజీ, చాలా డ్యామ్ ఈజీ. ఒక 5 నిమిషాలు ఫోకస్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, కన్స్ట్రక్ట్ 5 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ ఏ కాలేజ్. ఒక కాలేజీలో చదువుతున్న పిల్లల మార్క్స్ ఇచ్చాడంట, 5 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ కనుక్కోమంటున్నాడు. దానికి డాటా ఏమి ఇచ్చాడంటే ఇంతే ఇచ్చాడండి. ఇయర్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఎవ్రీ ఇయర్లో అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మూవింగ్ యావరేజ్ కనుక్కోవాలి. దానికోసం 2 కాలమ్స్ కావాలి. నేను ఆల్రెడీ వర్కౌట్ చేసి పెట్టాను టైం సేవ్ చేయడానికి. ఇంత ఇచ్చాడు ప్రాబ్లం మనకి 2 కాలమ్స్ కావాలి. ఒకటి ఏంటంటే 5 ఇయర్ టోటల్, 5 ఇయర్లీ టోటల్, అదొక టోటల్ కావాలి. దీని తర్వాత 5 ఇయర్లీ మూవింగ్ యావరేజ్. యావరేజ్ కనుక్కోని ముందు మనకు టోటల్ కావాలి, 5 ఇయర్ టోటల్ కావాలి. టోటల్ వస్తే యావరేజ్ కనుక్కోవడం ఈజీ కదా. అందుకని మనం ఫస్ట్ 5 ఇయర్లీ టోటల్, దెన్ 5 ఇయర్లీ యావరేజ్. ఈ టోటల్ ఎట్లా వచ్చింది చూడండి, కొంచెం ఫోకస్ చేయండి. ఇక్కడ 5 ఇయర్ టోటల్ అన్నాడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది మార్కర్ ఏది, ఏం చేస్తామంటే 5 ఇయర్ టోటల్ తీసుకుంటాము. 5 ఇయర్ అంటే 1 2 3 4 5, ఈ 5 ఇయర్స్ టోటల్ అంటే 332, 317, 357, 392, 402, ఇవన్నీ టోటల్ చేస్తాం. ఈ 5 టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 1800 వచ్చింది. ఈ 1800 ఇక్కడే ఎందుకు రాసాము? 5 కదా. 5లో మిడిల్ ఏది? ఇది కదా మిడిల్, మధ్యలోది. దీని ఎదురుగా 1800 రాసాము. అర్థమైందా? ఓకే, ఈ 5 టోటల్ చేసి మధ్యలోకి మనం 1800. ఈ 1800 రిప్రజెంట్ చేస్తుంది ఏంటి? ఈ 5 టోటల్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ పైన 2 ఉన్నాయి, కింద 2 ఉన్నాయి, మధ్యలో మనం 1800 ఇక్కడ రాసాము. ఇది అయిపోయింది కదా. దీని తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్. ఇది ఫస్ట్ 5 ఇయర్స్. నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే ఇది కట్ చేద్దాం. నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే 1 2 3 4, ఇప్పుడు ఇది యాడ్ చేస్తాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 317 ప్లస్ 357 ప్లస్ 392 ప్లస్ 402 ప్లస్ 405, ఈ 5 టోటల్ వస్తుంది. ఈ 5 టోటల్ చేస్తే కనుక మనకి 1873 వచ్చింది. ఇది కూడా మధ్యలో రాసాం చూడండి, 1870. దీనికి మధ్యలో, ఈ 5కి మధ్యలో అంటే ఇది కదా, ఇక్కడ 1873 రాసాము. అయిందా? మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్ మూవింగ్ యావరేజ్ మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే ఇది తీసేద్దాము, ఇది యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ టోటల్ 357 ప్లస్ 392 ప్లస్ 402 ప్లస్ 405 ప్లస్ 410, ఇవన్నీ టోటల్ చేస్తే మనకి 1966 వచ్చింది. 1966 ఎక్కడ రాసాము? మధ్యలోకి రాసాము, 1966. తర్వాత మళ్ళీ కథ మామూలే, ఇది తీసేయడం, ఇది యాడ్ చేయడం. ఓకే, ఈ 5 టోటల్ చేస్తే మనకి 236 వచ్చింది. 236 ఈ 5 టోటల్ అంటే మధ్యలోకి వేసాము, ఇక్కడ వేసాము. ఓకేనా? నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్, ఇది తీసేద్దాము, మళ్ళీ ఇది యాడ్ చేద్దాం. ఈ 5 టోటల్, ఈ 5 టోటల్ చేస్తే మనకి 249 వచ్చింది. ఇది ఎక్కడ? దీని మధ్యలో రాసాం మళ్ళీ సేమ్ అట్లనే. ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే ఇది తీసేసి ఇక్కడ యాడ్ చేస్తాం, ఈ 5 టోటల్.
ఈ 5 టోటల్ మనకి ఎంత వచ్చింది? 2085 వచ్చింది. ఇది కూడా మధ్యలో రాసాము. ఇంకా నెక్స్ట్ మనకి లేవు కదా, ఇదే లాస్ట్ 5. ఇంకొక నెంబర్ ఉంటే మళ్ళీ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం, లేదు ఇక్కడ ఏమీ. సో కాబట్టి మనకి లాస్ట్ 5 ఇది టోటల్ అనమాట. ఒకవేళ మనం ఇది తీసేసి ఇంకోటి వేద్దామంటే లేదు కదా, అందుకని ఏం లేదు కాబట్టి ఇక్కడ మనం 2 బ్లాంక్ పెట్టాము. అర్థమైందా? ఇప్పుడు ఈ 5 ఇయర్ టోటల్ అయింది. టోటల్ అయిన తర్వాత యావరేజ్ చేయాలి. యావరేజ్ ఏముంది? చాలా ఈజీ కదా. ఈ టోటల్ డివైడెడ్ బై 5, 1800 డివైడెడ్ బై 5 360. అట్లాగే 1873 డివైడెడ్ బై 5 374.6. అట్లా ఇవన్నిటిని 5తో డివైడ్ చేయగా మనకి ఈ అమౌంట్ వచ్చింది, అంతే. మూవింగ్ యావరేజ్ క్లియరే కదా? స్క్రీన్ షాట్ తీసుకుంటారా? తీసుకోండి. ఏం లేదండి, స్టడీస్ అనేది చాలా ఈజీ. ఒక్కసారి కొంచెం మన కాన్సెప్ట్ అర్థమయ్యి కొంచెం ప్రాక్టీస్ చేసినామంటే ఈజీగా రాసేయగలం. ఎగ్జామ్స్ ముందర రివైజ్ చేయండి, ముందుగా చదువుకోండి. ఇవన్నీ చదువుకుంటే మీకు ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ ఉండదు. ఒకవేళ ఒంట్లో బాగాలేకపోయినా ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీకు అంత టెన్షన్ ఉండకుండా హాయిగా ఈజీగా రాయగలరు ఎగ్జామ్. ఓకేనా? బై ది వే చెక్ చేసుకోండి ప్లేలిస్ట్. ఈ ఛానల్ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ. ఆ ఛానల్ ఇంగ్లీష్లో ఉన్న, భయపడకుండా నేర్చుకోండి. ఇంగ్లీష్ కంపల్సరీ కదా మనకి, వింటేనే వస్తుంది, చదివితేనే వస్తుంది, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్లో ఉన్న భయపడకుండా నేర్చుకోండి. సింపుల్ ఇంగ్లీష్. నా ఇంగ్లీష్ అర్థం కాలేదంటే ఇంకా అసలు నేను చెప్పక్కర్లేదు, సింపుల్గా చెప్తాను. కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయండి. 10 మందికి వీడియోస్ షేర్ చేసుకోండి. ఓకేనా? ఇంకో వీడియోతో నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. టేక్ కేర్, గుడ్ లక్.